హలో ప్రజలారా, మీ అందరికీ మిస్టర్ అండ్ మిసెస్ రెడ్డీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు కిచెన్లోకి వెళ్ళి ఏం చేయాలి అని అడిగితే, ఎగ్ వచ్చి నన్ను పిలిచి నన్ను ఒక బ్లాక్ బస్టర్ కర్రీతో నన్ను అందరికీ చూపించని చెప్తే, అప్పుడు అదే చెప్పింది. తనేమనుకుందంటే నన్ను ఒక ఎగ్ పుల్ చేసి దాన్ని ఒక బ్లాక్ బస్టర్ కర్రీగా చేసి అందరికీ చూపించమని చెప్పింది. సరేలే అని చెప్పి నా రెసిపీతో, నా ఓన్ రెసిపీతో నేను ఎగ్ పుల్స్ ఇట్లా చేస్తాను. సో అది మీ అందరికీ చూపిద్దామని, మీ అందరి కోసం ఈ వీడియో అనమాట. సో ఈ వీడియోలో నేను ఎగ్ పుల్స్ చేద్దామని చెప్పి ఒక 4 eggs తీసి బాయిల్ చేస్తూ ఉండగా, అప్పుడు ఆనియన్, మిర్చి, టమాటో ఈ 3 వచ్చి మేము ముగ్గురం లేకుండా అసలు నువ్వు కర్రీ ఎలా చేస్తావని నా మీద సీరియస్ అయినాయి అనమాట. సరే సీరియస్ అయినాయి కదా అని చెప్పి వాటికి టక కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా అవ్వంగా అవి కట్ చేస్తుంటే చింతపండు అక్కడ నుంచి పిలుస్తూ ఉండింది గట్టిగా. అసలు చింతపండు పులుసు లేకుండా అసలు నువ్వు కర్రీ ఎలా అవుతుంది, అసలు అది ఎగ్ పులుసు ఎట్లా అవుతుంది అని అంటే, సరేలేని చింతపండు కూడా తీసేసి వాటర్లో సోక్ చేసేసి దాన్ని కూడా అందులో నుంచి కొంచెం దాన్ని ప్యూరీ తీసాను అనమాట. ఈలోపు ఇదంతా ఒక బాండీ పెట్టి, ఈలోపు కార్డమన్, బే లీఫ్, క్లోవ్స్ ఈ 3 వచ్చి ఒకసారి మా ముగ్గురిని వేసి ట్రై చేసి చూడు, మేము ఒక మంచి ఫ్లేవర్ ఇస్తాము అని చెప్పి ఒక జాలీగా అడిగినాయి. సరే వేద్దాంలే అని చెప్పి 3 వేసి తర్వాత ఆనియన్స్ వేసేసి వాటిని కొంచెం ఫ్రై చేసేసి అందులో కొంచెం టర్మరిక్ వచ్చి నన్ను వేస్తేనే కర్రీ బూస్ట్ అవుతుంది. ఏ కూరలో అయినా సరే నన్ను వేయకుండా ఎవ్వరు మర్చిపోరు, నువ్వు కూడా మర్చిపోవద్దు అని చెప్పి మరీ చెప్పింది. సరేలే అని చెప్పి దాన్ని వేసేసాను. తర్వాత సాల్ట్ వచ్చి నేను అందరికీ ఎనర్జీని ఇస్తాను, టేస్ట్ అంతా బ్యాలెన్స్ చేస్తాను అని అంటే, సరేలే అని చెప్పి సాల్ట్ కూడా వేసేసాను. ఈలోపు ఎగ్ షెల్స్ తీద్దామని తీస్తుండగా ఎగ్ ఉండి, ఇగో నన్ను తీయంగాను నువ్వు డైరెక్ట్ కర్రీలో వేయొద్దు, ఫస్ట్ కొంచెం నా మీద అట్లా కొంచెం కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం ఎగ్స్ ఇవన్నిటిని వేసేసి వాటిని టర్మరిక్ వేసేసి కొంచెం అట్లా రోస్ట్ చెయ్యి, లైట్గా రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసి అని చెప్పనింది. ఈలోపు పక్కన నుంచి టమాటోస్ వచ్చి, అయ్యో నన్ను వేయడం నువ్వు మర్చిపోలేదు, నాకు గుర్తుంది, కానీ ఇప్పుడు వచ్చి వేసే టైం అయ్యింది, నన్ను వేస్తే నేను ఇప్పుడు వేస్తేనే స్మాషిగా అవుతాను, మంచిగా మగ్గిపోతాను అని అంటే, ఈలోపు టమాటాలు కూడా వేసి మంచిగా దాంట్లో అప్పుడే కారం కూడా నేను వస్తేనే కదా మంచి స్పైసీనెస్ వచ్చేది అని అంటే, సరే అని చిల్లీ పౌడర్ కూడా వేసేసాను. ఇవన్నీ అట్లా ఫ్రై చేసేసి సాల్ట్ చేసేసి ఈలోపు చింతపండు నీళ్ళు పోసాను అనమాట. అవి పోయంగా ఈలోపు కొంచెం మూత పెట్టేసి అది ఉడుకుతుండగా అప్పుడు ఫైనల్లీ ఎగ్స్ వచ్చి నన్ను నేను ఒక హీరో అవుతాను ఒక బ్లాక్ బస్టర్ కర్రీకి అని అంటే, సరే అని ఎగ్స్ వేసాను. ఫైనల్లీ కొరియాండర్ పౌడర్ వచ్చి, నేను లేని కూర చూపించి నువ్వు నన్ను వేయకుండా ఎట్లా అని అంటే దాన్ని వేసేసాను. కొరియాండర్ లీవ్స్ని కూడా వేసేసి